Hi friends, it's me Adi and welcome back to my YouTube channel. సో మీరు thumbnail లో చూసినట్టు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఉండేదైతే మిర్యాలగూడలో అనమాట. సో ఇప్పుడు నేను ఉండే లొకేషన్ నుంచి 132 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. అండ్ గూగుల్ టైం వచ్చేసి 2.5 hours చూపిస్తుంది. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కూడా ఒక 10-15 minutes అవుతుంది అంతే. పెద్ద బ్రేక్స్ కూడా ఏం తీసుకోను, ఆగితే ఒక 1/2 hour చెరుగట్టులో ఆగుతాను. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది, బెస్ట్ క్లైమేట్ ఫర్ రైడింగ్. అండ్ బైక్ రైడ్ చేసే ప్రతి వాళ్ళు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకొని ట్రై చేయండి. కొంతమంది పెడతారు హెల్మెట్స్. ఆ హెల్మెట్స్ ఎట్లా పెడతారంటే వాళ్ళు పడే కంటే ముందు ఆ హెల్మెటే ఊడిపోయి పడిపోతాయి వాళ్ళ తల మీదకి వెళ్ళి, అట్లాంటి హెల్మెట్స్ పెడతారు. సో ప్లీజ్ మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి హెల్మెట్ మీద ఇంతనో కొంత, ఎందుకంటే మన బ్రెయిన్కి ఏమన్నా అయిందంటే మాత్రం చాలా రిస్క్. సో ప్లీజ్ యూజ్ ప్రాపర్ హెల్మెట్. అండ్ ఇప్పటికీ మనం చౌటుపల్లి దాకా అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ ఒక 100 kilometers ఉంటుంది ఇంకా డెస్టినేషన్. సో ఈరోజు మన రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. యాజ్ యూజువల్ మన బైక్స్కి అయితే టోల్స్ ఉండవు. సో మన బైక్స్కి అయితే పక్కన నుంచి ఉంటాయి లేన్. సో అక్కడ సన్ అయితే ఉంది, నాకు ప్యూర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది సన్. గోప్రో అయితే కరెక్ట్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు, అది సూపర్ ఉంది. మంచి thumbnail దిగడానికి ప్లేస్ అయితే వెళ్తుంది. సో మనం నార్కెట్పల్లి దాకా వచ్చినాము. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళి రైట్ డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్ కిందికి ఉంటుంది రోడ్డు, ఆ కిందికి డౌన్ దిగినాక రైట్ సైడ్ తీసుకోవాలి రోడ్. సో మనం స్ట్రైట్ వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం. సో అందుకని మనము కిందికి వెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే నల్గొండ రోడ్, ఇక చూడండి నల్గొండ మిర్యాలగూడ చెన్నై రోడ్లో వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే దీని మీదకి వెళ్ళి డైరెక్ట్ విజయవాడ. సో చెరుగట్టు దాకా కూడా వచ్చేసినాం మనం.
సో ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. వెళ్దాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. టెంపరేచర్ అయితే ఇప్పటి వరకు నార్మల్గానే ఉంది. నేను సెకండ్ సర్వీస్ అయ్యేంత వరకు కూడా 4000 RPM దాటొద్దని ఫిక్స్ అయిపోయినాను. అండ్ ప్రస్తుతం నేను ఎకో మోడ్లోనే డ్రైవ్ చేస్తున్నాను. నేను మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అది. ఆ విన్ నాయిస్ కూడా ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మైక్లో కరెక్ట్ రికార్డ్ అవుతుందా లేదా అనేది అయితే అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళినాక చెక్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళినాక. సో మనం నల్గొండ వరకు అయితే వచ్చేసినాము. చూడండి అసలు నెక్స్ట్ వచ్చే ఊరైతే తిప్పర్తి తర్వాత చెట్టిపాలెం వస్తుంది. తర్వాత డైరెక్ట్ మిర్యాలగూడ వచ్చేస్తుంది. నేను చిట్యాలలో అయితే ఆగుదాం అనుకుంటున్నాను. అమ్మా ఇక్కడ టీ తాగైతే వెళ్ళిపోదాం తొందరగా. A few moments later. ఇప్పుడే ఇక్కడ ఒక కాఫీ తాగినా. సో ఈరోజు మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్ అన్నమాట. సో మనం చెట్టిపాలెం దాకా వచ్చినాము. ఇంకా ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మిర్యాలగూడ. చెట్టిపాలెం వచ్చినామంటే మిర్యాలగూడ వచ్చేసినట్టే. జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో మిర్యాలగూడలో ఏం ఫేమస్ అని అడిగితే చాలామందికి తెలుసు. మిర్యాలగూడలో రైస్ మిల్స్ అనేది ఫేమస్. చూడండి మొత్తం అవే ఉంటాయి. మిర్యాలగూడ ఎంటర్ అవుతుంటేనే మొత్తం అన్నీ అవే ఉంటాయి రైస్ మిల్స్. సో నేను ఆల్మోస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయిపోయాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ ఆది అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.